హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వర్లా. మీరు చూస్తున్నారు వర్లాస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇన్ తెలుగు 50 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఈరోజు మనం డే 2 రిలేటెడ్ టాపిక్ వచ్చేసి వొకాబులరీ చూద్దాం. మనం డే 1లో పొలైట్ ఎక్స్ప్రెషన్ సంబంధించి మర్యాదగా మాట్లాడడం గురించి మనం టాపిక్ కంప్లీట్ చేసాము. ఈరోజు డే 2 వొకాబులరీలో సైలెంట్ లెటర్స్, పార్ట్స్ ఆఫ్ ద బాడీ, గ్రైండ్స్ అండ్ పల్సెస్, sunrise, fruits and vegetables, spices, gems, animals, insects, etc., instruments, birds, jewels, next musical instruments, occupations and professions, diseases, crisis of animals, ఇవన్నిటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. సైలెంట్ లెటర్స్ గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ బాడీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, తల, ఫేస్, ముఖము, ఫోర్ హెడ్, నుదురు, ఐబ్రోస్, కనుబొమ్మలు, ఐలిడ్, రెప్ప, ఐస్, కళ్ళు, ఐబాల్, కనుగుడ్డు, ప్యూపిల్, కంటి పాప, నోస్, ముక్కు, నాస్ట్రిల్, ముక్కు రంధ్రము, లిప్, పెదవి, చిన్, గడ్డము, జా, దౌడ, టూత్, పన్ను, టీత్, పళ్ళు, ఇయర్, చెవి, చీక్స్, చిక్కిళ్ళు, నెక్, మెడ, థ్రోట్, గొంతు, స్కిన్, చర్మము, షోల్డర్, భుజము, టంగ్, నాలుక, జమ్స్, పంటి చిగుళ్ళు, ప్యాలెట్, అంగిలి, బ్రైన్, మెదడు, మౌత్, మూతి, బాల్డ్, బట్టతల, హెయిర్, జుట్టు, బాడీ, శరీరము, హ్యాండ్, చెయ్యి, ఫోర్ ఆర్మ్, ముంజేయి, ఎల్బో, మోచేయి, టెంపుల్, కణత, ఇయర్ డ్రమ్, కనబేరి, మూస్టాచ్, మీసము, ఫింగర్స్, వేళ్ళు, థంబ్, బొటన వేలు, ఫోర్ ఫింగర్ లేదా ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు, మిడిల్ ఫింగర్, మధ్య వేలు, రింగ్ ఫింగర్, ఉంగరపు వేలు, లిటిల్ ఫింగర్, చిటికెన్ వేలు, బిగ్ టో, కాలి బొటన వేలు, టోస్, కాలి వేలు, పామ్, అరచేయి, నైల్, గోరు, జాయింట్, కీలు, ఆర్పిట్, చంక, డింపుల్, బుగ్గ మీద సొట్ట, రైట్ హ్యాండ్, కుడి చెయ్యి, లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చెయ్యి, రిస్ట్, మణికట్టు, నిక్కల్, మొట్టిక, ల్యాప్, వడి, ఫిస్ట్, పిడికిలి, చెస్ట్, రొమ్ము, రిబ్స్, ప్రక్కెటెముకలు, బ్యాక్, వీపు, షోల్డర్ బ్లాడ్, రెక్కలు, కోలర్ బోన్, మెడ ఎముక, విస్ట్, నడుము, స్టమక్, పొట్ట, లివర్, కాలేయము, స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులు, లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగులు, కిడ్నీ, మూత్రపిండము, రెక్టమ్, గుద్దము, యానస్, ఆసనము, థై, తొడ, లెగ్, కాలు, బుటాక్స్, పిరుదులు, నీ, మోకాలు, నీ క్యాప్, మోకాల చిప్ప, స్కల్, పుర్రె, కాఫ్, పిక్క, యాంకిల్, చిలమండ, ఫుట్, పాదము, సోల్, పాదం అడుగు భాగం, బ్యాక్ బోన్ లేదా స్పైనల్ కాలం, వెన్నెముక, నర్వ్, నరము, బ్రెస్ట్, స్థానము, నిప్పల్, చూచుకము, వోమ్, గర్భము, నావెల్, బొడ్డు, అబ్డామెన్, పొత్తి కడుపు, హీల్, మడమ, స్కెలిటన్, అస్థిపంజరం, యుటెరస్, గర్భాశయం, గ్రిస్టిల్, గుబిలి. గ్రిస్టిల్ అంటే చెవులో ఉండే వ్యర్థ పదార్థం ఉంటుంది కదా, దాన్ని మనం గుబిలి అంటాం. బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, ముక్కు దూలం, ఆడమ్స్ యాపిల్, గొంతు ముడి. ఇప్పుడు మనం గ్రైండ్స్ అండ్ పల్సెస్, వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో నేర్చుకుందాం. రెడ్ గ్రామ్ అంటే కందిపప్పు, బ్లాక్ గ్రామ్, మినుములు, గ్రీన్ గ్రామ్, పెసళ్ళు, బెంగాల్ గ్రామ్, శనగలు, సీసామ్ సీడ్స్ అంటే నువ్వులు, మిల్లెట్స్, జొన్నలు, రాగి, రాగులు, రైస్, బియ్యం, వీట్, గోధుమలు, హార్స్ గ్రామ్, ఉలవలు, గ్రౌండ్ నట్, వేరుశనగ, ఆల్మండ్, బాదం, క్యాష్యూ నట్స్, జీడిపప్పు, బాజ్రా, సజ్జలు, మైజ్, మొక్కజొన్న, బీన్స్, చిక్కుడు గింజలు, ప్యాడీ, ధాన్యం, పీ, బఠానీ, సన్ రైస్, రైస్, బియ్యం, షుగర్, పంచదార, జాగరీ అంటే బెల్లం, షుగర్ క్యాండీ, పట్టిక బెల్లం, చిల్లీస్, మిరపకాయలు, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, టర్మరిక్, పసుపు, టామరిన్, చింతపండు, సాల్ట్, ఉప్పు, పాపడ్, అప్పడం, బల్గర్ వీట్,
గోధుమ రవ్వ, క్రీమ్ ఆఫ్ వీట్ బొంబాయి రవ్వ, సాగో సగ్గుబియ్యం, వర్మిసెల్లి సేమియాని మనం ఇంగ్లీష్లో వార్మిసెల్లి అంటాం. మనకి చాలా వరకు తెలిసినవే ఉంటాయి, కానీ తెలియనివి కొన్ని ఉంటాయి. వాటిని ఎక్కువసారి బై హ్యాట్ చేసి నేర్చుకోండి. కోప్రా అంటే ఎండు కొబ్బరి, రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు, వీట్ ఫ్లోర్ గోధుమ పిండి, ఆయిల్ కేక్ తెలగ పిండి, ఆనియన్స్ ఉల్లిపాయలు, గార్లిక్ వెల్లుల్లి, ఫ్రయామ్స్ అంటే వడియాలు అనే దాన్ని ఇంగ్లీష్లో చాలా మందికి తెలియదు, ఫ్రయామ్స్ అంటారు. బెటల్ నట్ పౌడర్ అంటే ఒక్క పొడిని మనం బెటల్ నట్ పౌడర్ అంటాము. చిల్లీ పౌడర్ అంటే కారం, కాంఫర్ కర్పూరం, సాఫ్రాన్ కుంకుమ పువ్వు, నాఫ్తలిన్ కలరా కండలు. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ కేక్ కొబ్బరి పిండి, సోప్ నెట్, కుంకుడుకాయ సిక్కాయని మనం సోప్ నెట్ అంటాము. బీటెన్ రైస్ లేదా ప్రెస్డ్ రైస్ అంటే అటుకుల్ని బీటెన్ రైస్ లేదా ప్రెస్డ్ రైస్ అని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్తాము. నెక్స్ట్ పఫ్డ్ రైస్ పాప్కార్న్ని పెళ్ళాలు అంటాం తెలుగులో. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో పండ్ల గురించి చూద్దాం. యాపిల్ అంటే యాపిల్ పండు, బటావియా లేదా స్వీట్ లెమన్ని బత్తాయి అంటాము. బత్తాయిని ఇంగ్లీష్లో స్వీట్ లెమన్ లేదా బటావియా. గావా అంటే జామ, కస్టర్డ్ యాపిల్ సీతాఫలంని మనం కస్టర్డ్ యాపిల్ అంటాం ఇంగ్లీష్లో. డేట్స్ ఖర్జూరం, డేట్ పామ్ ఈత. నెక్స్ట్ పోమగ్రానైట్ అంటే దానిమ్మ, బొప్పాయి, జాక్ ఫ్రూట్ పనస, పైనాపిల్ అనాస, గ్రేప్ ఫ్రూట్ పంపర పనస, ప్లామ్ రేగు, ప్లామ్ ఫ్రూట్ తాటి. మళ్ళీ రిపీట్ చేస్తాను. రేగుని మనం ఇంగ్లీష్లో పామ్ అంటాము. నెక్స్ట్ తాటిని పామ్ ఫ్రూట్ అంటాం. కర్బూజాని మనం కాంటలోప్ అని ఇంగ్లీష్లో అంటాము, కాంటలోప్. పియర్స్ అంటే సీమరేగు, వాటర్ మిలన్ పుచ్చకాయ, సపోటా అదే పదం అదే ఆన్సర్ తెలుగులో కూడా. అరటి పండుని మనము బనానా అలాగే ప్లాంటైన్ అని కూడా అంటాము, ప్లాంటైన్. ద్రాక్ష గ్రేప్, బ్లాక్ ప్లామ్ లేదా మల్బరీని నేరేడు అంటాం, నేరేడుని మల్బరీ లేదా బ్లాక్ ప్లామ్ అని ఇంగ్లీష్లో అంటాం. కోకోనట్ కొబ్బరి, గూస్బెర్రీ లేదా అమలక దాన్ని ఊసరికాయ అంటాం, అమలక లేదా గూస్బెర్రీ. ఆరెంజ్ నారింజ. హిల్ ఆరెంజ్ కమలాఫలంని మనం ఇంగ్లీష్లో హిల్ ఆరెంజ్ అంటాము. మ్యాంగో మామిడి. నెక్స్ట్ వెజిటేబుల్ కూరగాయలకు సంబంధించి చూద్దాం. బ్రింజాల్ వంకాయ, లేడీస్ ఫింగర్ బెండకాయ, పొటాటో బంగాళదుంప, స్వీట్ పొటాటో చిలకడ దుంప, స్నేక్ గాడ్ పొట్లకాయ, బిట్టర్ గాడ్ కాకరకాయ, పంప్కిన్ గుమ్మడికాయ, కుకుంబర్ దోసకాయ, బీన్స్ చిక్కుళ్ళు, క్యారెట్ రాడిష్ ముల్లంగి, డ్రమ్ స్టిక్ ములక్కాయ, కొలోకాసియా చామ, మష్రూమ్స్ పుట్టగొడుగులు, గెర్కిన్ దొండకాయని మనం ఇంగ్లీష్లో గెర్కిన్ అంటాము. నెక్స్ట్ బ్యాటల్ లీఫ్ తమలపాకుని బ్యాటల్ లీఫ్ అంటాం. నెక్స్ట్ గ్రీన్ పీస్ పచ్చి బఠానీ, క్యాలీఫ్లవర్. లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు, బాటిల్ గార్డ్ సోరకాయని మనం బాటిల్ గార్డ్ అంటాం. యామ్ పెండలం, టమాటో, క్యాబేజీ, బీట్రూట్ దుంప, కర్రీ లీఫ్ కరివేపాకుని కర్రీ లీఫ్ అంటాం. ధనియాలు అంటే కొరియాండర్ లీఫ్ అంటే కొత్తిమీరని కొరియాండర్ లీఫ్ అంటాం. జింజర్ అల్లం, మింట్ పుదీనా. నెక్స్ట్ ఇప్పుడు మనం స్పైసెస్ జెమ్స్ చూద్దాం. స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు. మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, సినామోన్ దాల్చిన చెక్క, క్లోవ్స్ లవంగాలు, కార్డమామ్ యాలకులు, నట్మేగ్ జాజికాయ, మేస్ జాపత్రి. నెక్స్ట్ పాపీ సీడ్స్ గసగసాలని పాపీ సీడ్స్ అంటాం. మిరియాలు అంటే పెప్పర్, శొంఠి అంటే డ్రై జింజర్, జీలకర్ర కుమిన్. నెక్స్ట్ ఇప్పుడు జెమ్స్ అంటే రత్నాలు. డైమండ్ వజ్రం, పెరల్ ముత్యం, టొపాజ్ పుష్యరాగం, సెఫైర్ ఇంద్రనీలం, ఎమరాల్డ్ పచ్చ, క్యాట్స్ ఐ వైడూరియం, కొరాల్ పగడం.
రూబీ కెంపు లేదా మాణిక్యం లేదా రత్నం. నెక్స్ట్ సార్డానిక్స్ అంటే గోమేధికం. అనిమల్స్, ఇన్సెక్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ కౌ ఆవు, గోట్ మేక, హీ గోట్ అంటే మేకపోతు, షీ గోట్ అంటే ఆడమేక, ఆక్స్ లేదా బుల్ని మనం ఎద్దు అంటాం, హార్స్ గుర్రము, మేర్ అంటే ఆడగుర్రంని మనం మేర్ అంటాం, పోనీ అంటే గుర్రపు పిల్లని పోనీ అంటాం, కుక్క అంటే డాగ్ ఆడకుక్కని బిట్చ్ అంటాం, గుర్తుపెట్టుకోండి బిట్చ్. జీబ్రా చారల గుర్రం, కాఫ్ దూడ, షీప్ గొర్రె, ల్యాంబ్ గొర్రెపిల్లని ల్యాంబ్ అంటాం, ఎలిఫెంట్ ఏనుగు, క్యాట్ పిల్లి, కిటెన్ పిల్లని కిటెన్ అంటాం, కుక్క పిల్లని పప్పి లేదా పప్ అంటాం, దుప్పి అంటే స్టాగ్ గేదె, బఫెలో, గుంట నక్క అంటే జాకెల్, వంటె క్యామెల్, లేడీ డీర్, ర్యాట్ ఎలుక. నెక్స్ట్ మౌస్ చిట్టెలుక, ఓల్ఫ్ తోడేలు, గాడిదని యాస్ లేదా డాంకీ అంటాం, కంచర గాడిదని మ్యూల్ అంటాం. నెక్స్ట్ చిరుతపులి ప్యాంథర్, హేర్ లేదా ర్యాబిట్ని కుందేలు అంటాము. నెక్స్ట్ ఉడతని స్క్వారల్, పంది అంటే పిగ్ లేదా స్వైన్ కూడా అంటాము, ఖడ్గమృగం రైనోజెరస్, కంగారు అడవి పంది, బోర్, జిరాఫీ కోతి, మంకీ. నెక్స్ట్ ఫాక్స్ నక్క, ఫ్రాగ్ కప్ప, చేప అంటే ఫిష్, త్రాచుపాము అంటే కోబ్రా, నత్తని స్నేల్ అంటాం, సీతకాకచిలుక బటర్ఫ్లై, ఈగ ఫ్లై, బీ తేనెటీగ, షార్క్ సొరచేప, ముత్యపు చిప్పని ఇంగ్లీష్లో ఆయిస్టర్ అంటాం. నెక్స్ట్ వేల్ తిమింగలం, క్రొకడైల్ మొసలి, స్పైడర్ సాలీడు, కాక్రోచ్ బొద్దింక, లిజర్డ్ బల్లి, స్నేక్ పాము, ఎర్తువామ్ వానపాము, పైథాన్ అంటే కొండ చిలువ, లయన్ సింహం. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్స్ చూద్దాం. ల్యాడర్ అంటే నిచ్చెన్ని మనం ల్యాడర్ అంటాం, సుత్తిని హ్యామర్, నైల్స్ అంటే మేకులు, సా రంపము, చీజిల్ ఉలి, పొడువు పార అంటే షోవెల్, జంపర్ అంటే జంపర్, భుజుకర్ర, వెబ్ స్టిక్, జాక్, చీపురుని మనం బ్రూమ్ అంటాం, చీపురు అంటే బ్రూమ్, చేట అంటే చేటని మనం విన్నో అంటాం, మేకులు తీసే పట్టకారుని ప్లయర్స్ అంటాం, పట్టకారు అంటే టాంగ్స్, చెక్క సుత్తి మాలెట్. నెక్స్ట్ స్క్రూ డ్రైవ్, షీలా అంటే వేడ్జ్, గొడ్డలి యాక్స్, పార స్పేడ్. నెక్స్ట్ సికెల్ అంటే కొడవలి, ఖడ్గము అంటే స్వాడ్, కత్తిని నైఫ్ అంటాం. నెక్స్ట్ శ్రవణం అంటే పిన్సెట్స్. నెక్స్ట్ రెంచి అంటే వ్రెంచ్ లేదా స్పానర్ అని ఇంగ్లీష్లో ఇలా చెప్తాము. నెక్స్ట్ బర్డ్స్ చూద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్ గుడ్డు, హెన్ కోడిపెట్ట, కాక్ కోడిపుంజు, చికెన్ అంటే కోడిపిల్ల. నెక్స్ట్ పావురంని పీజన్ లేదా డవ్ కూడా అంటాము. నెక్స్ట్ మగ నెమలిని పికాక్ అంటాం. చాలామంది పికాక్ అంటే గర్ల్ అనుకోవచ్చు, కానీ బాయ్ అండి మగ నెమలి. పిక్ హెన్ అంటే ఆడనెమలి. క్రో కాకి, స్పారో పిచ్చుక. నెక్స్ట్ ఈగల్ గ్రద్ద, హాక్ డేగా, కోయిలని నైటింగేల్ అంటాం. బాతు అంటే డక్, మగబాతుని డ్రాక్ అంటాం. ఆడబాతుని గూస్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఆడబాతుని గూస్ అంటాం, మగబాతుని డ్రాక్ అంటాం. నెక్స్ట్ వడ్రంగి పిట్ట వుడ్ పీకర్, ఔల్ అంటే గుడ్లగూబ. నెక్స్ట్ బ్యాట్ గబ్బిలం, ప్యారెట్ చిలుక, బీక్ అంటే పక్షి ముక్కు, హంస అంటే స్వాన్, గిజిగాడుని మనం వీవర్ బర్డ్ అంటాం, మైనా అంటే మైనాని. నెక్స్ట్ జెవెల్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, బంగారు ఆభరణాలు, సిల్వర్ ఆర్నమెంట్స్ వెండి ఆభరణాలు, చైన్ గొలుసు, రింగ్ ఉంగరం, బ్రాస్లైట్ మణికట్టు లేదా గొలుసు, నెక్లెస్ కంఠహారం, ఇయర్ రింగ్స్ చెవి రింగులు, క్రోన్ అంటే కిరీటాన్ని మనం క్రోన్ అంటాం, తలపిన్ను హెయిర్ పిన్, దండని గార్లాండ్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, గార్లాండ్ అంటే దండ. వడ్డానంని బెల్ట్ అంటాం. ముక్కు పుడకని ఇంగ్లీష్లో నోస్ పిన్ అంటాం. ముత్యపు దండ పెర్ల్ చైన్, బ్యాంగిల్స్ గాజులు, క్లిప్
పిన్ను, పిన్ను అంటే క్లిప్. నెక్స్ట్ బ్రూచ్ అంటే పమిటకు ధరించు పిన్నును మనం బ్రూచ్ అంటాం. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో హార్మోనియం, ఫ్లూట్ వేణువు, పిల్లనుగు రోవి, క్లారినెట్. నెక్స్ట్ పియానో అంటే పియానోనే, ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా అదే. సితార్, విస్టిల్ అంటే ఈలని విజిల్ అంటాము. నెక్స్ట్ డ్రమ్ అంటే మధ్యలో డోలు, డంక. గిటార్ అంటే గిటార్, బెల్ గంట. ఫిడేలు అంటే వయలిన్ అని. వీణ అంటే వీణనే ఇంగ్లీష్లో కూడా. ఇప్పుడు ఆక్యుపేషన్స్ అండ్ ప్రొఫెషన్స్ సంబంధించి డాన్సర్ అంటే నాట్యం చేయువాడు, లాయర్ లేదా ప్లీడర్ అంటే న్యాయవాది అని అర్థం. కార్పెంటర్ వడ్రంగి, బ్లాక్ స్మిత్ కమ్మరి, గోల్డ్ స్మిత్ కంసాలి, రైతు. నెక్స్ట్ అగ్రికల్చరిస్ట్ లేదా కల్టివేటర్ అంటే వ్యవసాయదారుడు, క్లర్క్ గుమాస్తా, వాషర్మ్యాన్ చాకలి, లెక్చరర్ అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని, యాక్టర్ నటుడు, యాక్ట్రెస్ నటి. నెక్స్ట్ టైలర్ దర్జీవాడు, లేబరర్ కార్మికుడు, ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయడు. నెక్స్ట్ ఆస్ట్రాలజర్ జ్యోతిష్యుడు. నెక్స్ట్ హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపల్ ఫిషర్మ్యాన్స్ చేపలు పట్టువాడు, ఆథర్ రైటర్ని రచ అంటాం. వీవర్ అంటే నేత పనివాడు, పొలిటీషియన్ రాజకీయవేత్త, స్పీకర్ ఉపన్యాసించువాడు, అకౌంటెంట్ లెక్కలు రాయువాడు, క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారుడు, క్లీనర్ పరిశుభ్రం చేయువాడు, పోటర్ కుండలు చేయువాడు, సెక్రటరీ కార్యదర్శి. నెక్స్ట్ కూలివాడు, హాకర్ వీధులు తిరిగే అమ్మేవాడు, సర్వెంట్ సేవకుడు పనివాడు, డ్రామటిస్ట్ నాటకాలు చేయువాడు, ఇన్స్పెక్టర్ తనిఖీ చేయు అధికారి, బ్రోకర్ దళారి, గ్రోసర్ వర్తకుడు, మనీ లెండర్ డబ్బు అప్పు ఇచ్చువాడు. మనీ లెండర్ని అప్పుకి ఇచ్చేవాడిని మనీ లెండర్ అంటాము. నెక్స్ట్ న్యూస్ పేపర్ వెండర్ అంటే పత్రికలు అమ్మువాడు. నెక్స్ట్ ట్రెజరర్ కోశాధికారి, స్కావెంజర్ పాకి పని చేయువారు. నెక్స్ట్ రెస్ట్లర్ కుస్తీ పట్టువాడు, మెకానిక్ యంత్రపు పనివాడు, మ్యూజిషియన్ సంగీతము తెలిసినవాడు, ల్యాండ్ లేడీ ఇంటి యజమానురాలు, ల్యాండ్ లార్డ్ ఇంటి యజమాని భూస్వామి, మిల్క్ మ్యాన్ పాలవాడు, మిల్క్ మెయిడ్ పాలు అమ్మే స్త్రీ, ఎకనామిస్ట్ ఆర్థిక శాస్త్రవేత్త, సైంటిస్ట్ శాస్త్రవేత్త, స్కల్ప్చర్ శిల్పి, మర్చెంట్ వర్తకుడు, బిజినెస్ మ్యాన్ వ్యాపారి, షూ మేకర్ చెప్పులు తయారు చేయువాడు, కోబ్లర్ చెప్పులు కుట్టేవాడు, పబ్లిషర్ పుస్తకాల్ని ప్రచురించేవాడు, జ్యువెలర్ నగలు వ్యాపారి, పోస్ట్ మ్యాన్ తపాలావాడు, పియాన్ సేవకుడు, ఆక్షనీర్ వేలం వేయువాడుని ఆక్షనీర్ అంటాము. వీడియో తీయువాడిని వీడియోగ్రాఫర్ అంటాం. మతాచార్యుడిని క్లర్జీ మ్యాన్ రాయబారి అంబాసిడర్, ఆర్ట్ కళాకారుడు, కుక్ వంట మనిషి, పెయింటర్ రంగులు వేయవాడు, సింగర్ గాయకుడు, ఎగ్జామినర్ పరికుడు, డ్రగ్గిస్ట్ మందులు అమ్మేవాడు, గార్డెనర్ తోటమాలి, వాచ్మ్యాన్ కాపలాదారుడు, సర్జన్ శస్త్రచికిత్స చేయువాడు, గేట్ కీపర్ ద్వార పాలకుడు, నావెలిస్ట్ నవల రచయిత, టింకర్ పని చేయవాడు, అడ్వకేట్ వకీలు, క్యాషియర్ డబ్బు వ్యాపారం చేసేవాడు, మెయిడ్ సర్వెంట్ మనిషి, బార్బర్ మంగలి, బేకర్ రొట్టెలు చేయువాడు, జడ్జ్ న్యాయాధిపతి, లైబ్రరియన్ గ్రంథాలయాధికారి, క్యూరేటర్ మ్యూజియం అధికారి. నెక్స్ట్ డిసీజెస్ చూద్దాం. హెడేక్ తలనొప్పి, స్టమక్ ఏక్ కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ నడుము నొప్పి, సోర్ థ్రోట్ గొంతు నొప్పి, ఇయర్ ఏక్ చెవిపోటు, వామిటింగ్ మోషన్ విరేచనాలు.